హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గోర్లే. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటా నుండి ముఖ్యమైన వాల్యూస్ని ఐకాన్స్తో కానీ కలర్స్తో కానీ బార్స్తో కానీ ఏ విధంగా హైలైట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి కండిషనల్ ఫార్మాట్స్ని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ని హైలైట్ చేద్దామండి. ముందుగా ఈ పర్సంటేజ్ కాలమ్ని బేస్ చేసుకొని 60% అండ్ అబవ్ వచ్చిన మార్క్స్ని హైలైట్ చేద్దాం. దానికోసం ముందుగా ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో ఈ స్టైల్స్ గ్రూప్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఫస్ట్ ఆప్షన్ హైలైటింగ్ సెల్స్ రూల్స్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మరలా మరికొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో మొదటి ఆప్షన్ గ్రేటర్ దాన్ చూస్ చేసుకుంటే ఇలా మనకు డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. దీనిలో మనకి ఎన్ని మార్క్స్ కంటే ఎక్కువ క్యాండిడేట్స్ లిస్ట్ హైలైట్ కావాలనుకుంటున్నామో అన్ని మార్క్స్ని ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనకి 60 మార్క్స్ అండ్ అబవ్ క్యాండిడేట్స్ లిస్ట్ హైలైట్ అవ్వాలి కాబట్టి 60ని ఎంటర్ చేసి మనకి ఇక్కడ ఏ కలర్తో హైలైట్ అవ్వాలనుకుంటున్నామో ఇక్కడ ఆ కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఎల్లో, గ్రీన్ లేదంటే రెడ్ చూస్ చేసుకుని ఓకే చేసుకుంటే మనం ఇక్కడ చూస్ చేసుకున్న ప్రకారము చూడండి, ఇక్కడ 60 మార్క్స్ అండ్ అబవ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది హైలైట్ అయింది. ఒకవేళ ఈ ఫార్మాటింగ్ని రిమూవ్ చేయాలంటే క్లియర్ చేయాలంటే చేయొచ్చండి. అది కూడా మనకి ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ని క్లిక్ చేసుకుంటే ఈ రూల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అట్లాగే బిలో 35% క్యాండిడేట్స్ని మనం హైలైట్ చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకుని ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో ఈ ఫస్ట్ ఆప్షన్లో చూడండి, ఈ రెండో ఆప్షన్ ఈ లెస్ దాన్ చూస్ చేసుకొని మనకి బిలో 35 కావాలి కాబట్టి ఈ 35 ఎంటర్ చేసుకొని ఈ కలర్ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే చూడండి, ఇక్కడ బిలో 35 క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మనకి హైలైట్ అయింది. దీన్ని క్లియర్ చేద్దాం. చెప్పినట్టుగా క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ని క్లిక్ చేసుకున్నాం. ఈ కండిషనల్ ఫార్మాట్ రూల్స్ని క్లియర్ చేసాం. నెక్స్ట్ బిట్వీన్ అంటే రేంజ్ని మనకి ఏ మార్క్స్ నుంచి ఏ మార్క్స్ వరకు హైలైట్ అవ్వాలనుకుంటున్నామో దాని ప్రకారం కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు. దానికోసం కూడా ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైటింగ్ సెల్స్ రూల్స్లో ఈ బిట్వీన్ చూస్ చేసుకొని ఇక్కడ మనము 35 to 60 35 నుండి 60 వచ్చిన మార్క్స్ క్యాండిడేట్స్ని మనం హైలైట్ చేద్దాం. దానికోసము 35 అండ్ 16 ఎంటర్ చేసుకొని కలర్ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే 35 నుండి 60 మధ్య ఉన్న క్యాండిడేట్స్ మార్క్స్ అనేవి హైలైట్ అయ్యాయి. వీటిని కూడా క్లియర్ చేద్దాం. అదేవిధంగా ఇక్కడ మనము పర్టికులర్ వాల్యూని కూడా మనము హైలైట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ లిస్ట్లో నుంచి 99% వచ్చిన క్యాండిడేట్స్ని హైలైట్ చేయాలనుకుంటున్నాం. దానికోసము ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లో చూడండి, ఇక్కడ ఈక్వల్ టుకి వెళ్ళి మనం ఇక్కడ ఏ పర్సంటేజ్ క్యాండిడేట్స్ని హైలైట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఆ పర్సంటేజ్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ నేను 99ని ఎంటర్ చేశాను. కలర్ని చూస్ చేసుకొని ఓకే చేద్దాం. చూడండి, ఇక్కడ 99 వచ్చిన క్యాండిడేట్స్ హైలైట్ అయ్యాయి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 హైలైట్ అయింది. అట్లా కాకుండా ఎక్కువ మందికి 19 అని వచ్చి ఉంటే ఆ 19 అన్నీ కూడా హైలైట్ అవుతాయి అన్నమాట. దీన్ని క్లియర్ చేద్దాం. అదేవిధంగా టెక్స్ట్ని బేస్ చేసుకొని హైలైట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పాస్ ఫెయిల్ క్యాండిడేట్స్ కోసం ఒక కాలం ఉంది. మనము ఫెయిల్డ్ క్యాండిడేట్స్ని హైలైట్ చేద్దాం. దానికోసము ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళి ఈ ఫస్ట్ ఆప్షన్ హైలైటింగ్ సెల్స్ రూల్స్లో
టెక్స్ట్ దట్ కంటైన్స్ ని క్లిక్ చేసుకుని ఇక్కడ మనము ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ని హైలైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫెయిల్ టైప్ చేసి కలర్ని కూడా మనము చూస్ చేసుకొని ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ మాత్రం మనకు హైలైట్ అయ్యాయి. అంటే టెక్స్ట్ ని బేస్ చేసుకొని కూడా మనము హైలైట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా డూప్లికేట్ వాల్యూస్ ని కూడా మనం హైలైట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ చివరి రోలో మనకి 39 రెండు వాల్యూస్ రిపీట్ అయ్యాయి. ఈ విధంగా రిపీట్ అయిన డూప్లికేట్ వాల్యూస్ కూడా మనం హైలైట్ చేయొచ్చు. దానికోసము ఆ పర్టికులర్ రో లేదా పర్టికులర్ కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని ఇంక ముందు చెప్పినట్టుగా ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఈ ఫస్ట్ ఆప్షన్ లో డూప్లికేట్ వాల్యూస్ ని చూస్ చేసుకొని కలర్ ని కూడా మనం చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే చూడండి ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనేవి హైలైట్ అయ్యాయి. నెక్స్ట్ టాప్ 10 వాల్యూస్ ని, బాటమ్ 10 వాల్యూస్ ని, టాప్ 10% ని, బాటమ్ 10% ని, అబవ్ యావరేజ్ ని, బిలో యావరేజ్ ని ఏ విధంగా హైలైట్ చేయాలో చూద్దామండి. దానికోసము ముందుగా ఆ పర్టికులర్ కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఈ సెకండ్ ఆప్షన్ టాప్ బాటమ్ రూల్స్ ని క్లిక్ చేసుకుంటే మనకి మరొక కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ఈ టాప్ 10 ని చూస్ చేసుకుంటే మనకి టాప్ 10 వాల్యూస్ అనేవి హైలైట్ అవుతాయండి. చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా దీనికి కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాటమ్ 10 వాల్యూస్ ని హైలైట్ చేయాలంటే ముందు చెప్పినట్టుగానే ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఈ సెకండ్ ఆప్షన్ లో ఈ బాటమ్ 10 వాల్యూస్ ని చూస్ చేసుకుంటే మనకి బాటమ్ 10 వాల్యూస్ అనేవి హైలైట్ అవుతాయి. నెక్స్ట్ టాప్ 10% ని హైలైట్ చేయాలంటే అదే ఆప్షన్ లోనే ఈ టాప్ 10 ని చూస్ చేసుకోవాలి. లేదా బాటమ్ 10% కావాలనుకున్నప్పుడు ఈ బాటమ్ 10% ని చూస్ చేసుకుంటే బాటమ్ 10% వాల్యూ హైలైట్ అవుతుంది. అదేవిధంగా అబవ్ యావరేజ్ ని, బిలో యావరేజ్ ని కూడా హైలైట్ చేసుకోవచ్చు. మనకి దీంట్లోనే అబవ్ యావరేజ్ ని చూస్ చేసుకుంటే అబవ్ యావరేజ్ హైలైట్ అవుతాయి. అదే మాదిరిగా బిలో యావరేజ్ ని చూస్ చేసుకుంటే బిలో యావరేజ్ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ డేటా బార్స్ ని, కలర్ స్కేల్స్ ని, ఐకాన్ సెట్స్ ని ఏ విధంగా హైలైట్ చేయొచ్చు చూద్దాం. దానికోసము ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లోనే ఈ డేటా బార్స్ ని చూస్ చేసుకుంటే మనకి గ్రేడియంట్ ఫిల్ కలరు, సాలిడ్ ఫిల్స్ మనకి రెండు ఆప్షన్ కనిపిస్తాయి. వీటిలో నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకోవడం ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న పర్టికులర్ కాలమ్ కి ఈ డేటా బార్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. ఈ విధంగా బ్యాక్ వద్దాం. అదేవిధంగా కలర్ స్కేల్స్ కూడా అప్లై చేయొచ్చు. కలర్ స్కేల్స్ లో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్ ఉన్నాయి. వీటిలో నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకోవడం ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న పర్టికులర్ కాలమ్ కి కలర్ స్కేల్స్ కూడా అప్లై చేయొచ్చు. మళ్ళీ బ్యాక్ వద్దాం. నెక్స్ట్ ఐకాన్ సెట్స్ ని కూడా మనము అప్లై చేయొచ్చు. ఈ ఐకాన్ సెట్స్ లో డిఫరెంట్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో కూడా మనము నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకోవడం ద్వారా ఈ ఐకాన్ సెట్స్ ని అప్లై చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను, సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.